ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ అడవుల్లో కూంబింగ్ జరుగుతోంది. సరిహద్దుల్లో వరుసగా 5వ రోజు గాలింపు కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం విస్తృతంగా భద్రతా బలగాలు సెర్చింగ్ చేస్తున్నాయి. తాజాగా కర్రెగుట్టలో జరుగుతున్న ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. వారి నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. దాదాపు 8,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టినట్టు సమాచారం అందుతోంది. ఇక మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టలో ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. వారిని ఏరిపారేయాలనే ఉద్దేశంతో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను చేపట్టారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతంలో గత 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు. అయితే భద్రతా బలగాల ఆపరేషన్తో బెదిరిపోయిన మావోయిస్టులు కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలంటూ మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో నిన్న ఓ లేఖను విడుదల చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు ఫోన్ ద్వారా. సుధాకర్, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల కర్రెగుట్టలో మాత్రం గత 5 రోజులుగా ఉప్పులు కోవిలు వేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు హిడ్మా, దేవా అలాగే దామోదర్ ముగ్గురు కర్రెగుట్టలో ఉన్న నేపథ్యంలో వీరిని ఖచ్చితంగా హతమార్చాలని చెప్పి అంటే గతంలోనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో నక్సలిజాన్ని మొత్తం పాత్ర పెడతామని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నాయకులతో సహా సుమారు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అవుతున్న మాత్రం సోమవారం ఉదయం 10 గంటలకు పోలీస్ యంత్రాంగం మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు అలాగే తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఈ కర్రెగుట్టను చుట్టుముట్టడం జరిగింది. అయితే ఈ కూమింగ్ వచ్చి సుమారు 5 రోజులు కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మావోయిస్టులకు అలాగే పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 28 మంది మావోయిస్టులు మృతి చెందిన సమాచారం. ఇది కూడా ఇంకా పోలీసులు ధృవీకరించలేదు. కానీ ఒకటి తీసుకోవచ్చు, గత 5 రోజులుగా కూమింగ్ కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇది 3వసారి కూడా. నిన్న కూడా రూపేష్ పేరు మీద బస్తర్ జోనల్ కమిటీ రూపేష్ పేరు మీద ఒక లేఖ రావడం జరిగింది. మేము శాంతియుత చర్చలకు ముందుకు వస్తున్నాము, మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పిందండి. కానీ మావోయిస్టులు లేఖ విడుదల చేసిన తర్వాత కూడా పోలీసులు ఈ కర్రెగుట్టలో కూమింగ్ నిర్మించిన తర్వాత మాత్రం ఈ రోజు ఎన్కౌంటర్ లో సుమారు 28 మంది మావోయిస్టులు మృతి చెందిన తర్వాత మావోయిస్టులు మాత్రం ఒక ఉనికి కోల్పోయి దామోదర్, హిడ్మా అలాగే దేవా ఈ ముగ్గురు టార్గెట్ తో మాత్రం కేంద్ర బలగాలు ఈ కర్రెగుట్టను చుట్టుముట్టాయి. ఈ కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళిన తర్వాత దామోదర్, హిడ్మా అలాగే దేవా ముగ్గురు ఆనే ఉన్నారని చెప్పి అనుకున్న తర్వాత నిన్నటి వరకు మాత్రం వీరు ముగ్గురు అక్కడనే ఉన్నారని చెప్పింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే గత 3 రోజుల క్రితము ఇదే పోలీసులు కర్రెగుట్టలో కూమి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన సుమారు 13 మంది మావోయిస్టులు వరంగల్లో వచ్చేసి 5 ముందు లింగిపోవడం జరిగింది. అంటే ప్రస్తుతానికి చూసుకుంటే రోజు రోజుకు మావోయిస్టులు తమ ఉనికి కోల్పోయే పరిస్థితి చెప్పుకోవచ్చు. ఏదేమైనా గత 5 రోజులుగా ఈ కర్రెగుట్ట ప్రాంతంలో ఇది పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న వారిలో మాత్రం సుమారు ఇప్పటికీ 30 మంది పైచులకు మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఏదేమైనా 2026 జూన్ 31 కేంద్ర బలగం వచ్చేసి అంటే కేంద్ర హోంశాఖ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. భారతదేశంలో మావోయిస్టులు నక్సలిజం లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకు కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. కానీ రానున్న రోజుల్లో ఎటువంటి టైంలో ఏ వార్త వినాల్సిందని ధోరణి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే
గత 5 రోజులుగా పోలీసులు వచ్చేసి కింది స్థాయి నుంచి పైకి జరుగుతుంది. ఈ కర్రెగుట్ట ప్రాంతం వచ్చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించింది. సుమారు 150 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ 150 కిలోమీటర్ల అడవి ప్రాంతంలోకి పోలీసులు వెళ్ళాలంటే ప్రాణాలతో చెలగాటమనుకోవాలి. ఎందుకంటే ఈ కర్రెగుట్ట ప్రాంతంలో బాంబులు అమర్చారు, ప్రెషర్ బాంబులు ఉన్నాయంటే మాత్రం గతంలోనే మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ విడుదల చేసిన తర్వాత కూడా కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు వచ్చేసి ఈ కర్రెగుట్ట ప్రాంతం చుట్టుముట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఏ క్షణాన ఏ ప్రెజర్ బాంబు వెళ్ళి ఇంతమంది పోలీసుల ప్రాణాలు పోతాయో తెలియని. సో తమ ప్రాణాలతో చెలగాట ఆడుకుంటూ మాత్రం ముందుకు లోపలికి వెళ్ళేసి మావోయిస్టుల మీద దాడి చేయడానికి మాత్రం పోలీసు బలగాలు లోపలికి వెళ్తున్నాయి. కానీ ఈ కూమింగ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో మాత్రం ఇంకా అందించుకునే పరిస్థితి చేస్తామని. ఓకే సుధాకర్, అంటే ఈ ఘటనలో పోలీసులు ఎవరికైనా ఏమైనా ఎటువంటి గాయాలయ్యాయా? ప్రస్తుతం చూసుకుంటే మాత్రం పోలీసులకు ఎవరికైనా గాయాలు కాలేదు. కాకపోతే మాత్రం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం ద్వారా పోలీసులు ఈ దండకార్యంలోకి ఈ కర్రెగుట్ట లోపలికి వెళ్ళిన మాత్రం వాటర్ పర్సెంటేజ్ తగ్గదు. బాడీలో డిహైడ్రేట్ కావడం వల్ల మాత్రం పోలీసులు కొంతమంది స్పృహ పడిపోవడం జరిగింది. అలాగే 45 మంది దాకా వచ్చి ఇటువంటి పరిస్థితి లేదు. వీరిని వెంటనే హెలికాప్టర్ ద్వారా మాత్రము సదరు ప్రాంతాలకు హాస్పిటల్ తరలించడం జరిగింది. ఓకే, చూసుకోవచ్చు ఈ హెలికాప్టర్ ద్వారా ఫైరింగ్ చేయడము, డ్రోన్ల ద్వారా మావోయిస్టుల స్థావరాలను దొరకబట్టడం చేస్తూ ఈ పోలీసు ముందుకు వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. కానీ మావోయిస్టులు గతంలోనే ఈ ప్రాంతం అంటే హిడ్మా అనే వ్యక్తి ఈ కర్రెగుట్ట ప్రాంతాల్లోనే గత 20 నుంచి 30 సంవత్సరాల ఇక్కడ జీవనం కొనసాగుతున్న నేపథ్యం కాబట్టి ఏ ప్రాంతంలో ఏ అనుమానం అది తెలిసిన ప్రదేశం కాబట్టి హిడ్మా ఎక్కడైనా తప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పోలీసులు వచ్చేసి ఈ కర్రెగుట్ట ప్రాంతాలు వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులకు వీరికి అంటే పూర్తి తెలియకపోవడం ద్వారా ఆలోచించుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 5 రోజుల కాలం గడిచింది. కానీ అక్కడి నుంచి మాత్రం ఏ ఒక్క రిజల్ట్ లేదు. హిడ్మా, దేవా అలాగే దామోదర్ ముగ్గురు అక్కడనే ఉన్నారంటే మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ అక్కడ నిజంగానే ఉన్నాడా లేదా, వీరు అక్కడ హిడ్మా, దామోదర్ అంటే ఈ ముగ్గురు మావోయిస్టులు వాంటెడ్ అక్కడ లేకపోతే మాత్రము వీరు ఇంత రిస్క్ తీసుకున్న లాభం లేదనుకోవచ్చు. ఏదేమైనా పోలీసులకు మావోయిస్టులు ఈ భారీ ఎన్కౌంటర్ మాత్రము ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిలతో మాత్రం అందించుకునే పరిస్థితి. కానీ హిడ్మా అనే టార్గెట్ గా పెట్టుకుని మావోయిస్టులు పోలీసులకు మావోయిస్టుల మీద దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ చివరి క్షణాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ వాతావరణం మాత్రం నెలకొందనుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రాంత ప్రజలకు. ఓకే సుధాకర్, అంటే ఇప్పుడు మావోయిస్టుల వైపు చూసుకుంటే 30 మంది మృత్యువాత పడ్డారు. సో దీనికి సంబంధించి నిన్న లేఖ కూడా విడుదల చేశారు, శాంతి చర్చలు జరుపుకుందాము, ఈ యుద్ధం లాంటిది వద్దు అని చెప్పేసి. అయినా కూడా ఇంతమంది మృత్యువాత పడేసరికి మరి మళ్ళీ మావోయిస్టుల నుంచి వాళ్ళు మళ్ళీ అంటే రివర్స్ అయ్యే ప్రమాదం ఏమైనా ఉందా? అంటే వాళ్ళు కావాలని రెచ్చిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? ఒకటే చూసుకొచ్చేసరికి పోలీసులు దండకారణలు జరగబడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గతంలోనే 2 సార్లు మావోయిస్టులు వచ్చేసి లేఖ విడుదల చేయడం జరిగింది. మేము శాంతితో చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్కౌంటర్ ఆపాలి, ఉన్న సాయుధ బలగాలు మీరు ఎన్నికి తెలుసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ బలగాలు వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇదే దండకారణంలోకి కూలింగ్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఒకటే అనుకోవచ్చు, మేము శాంతియుత చర్చ అంటే గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం శాంతియుత చర్చకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది చంపడం జరిగింది. అలాగే ఈసారి కూడా అలా వెళ్తే మాత్రం శాంతియుత చర్చలు కింద మా ప్రాణాలు పోతాయి, ఇక్కడ ఉన్న మా ప్రాణాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా శాంతియుత చర్చలు వెళ్లేక ముందైనా మేము ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తావిస్తుంటే మాత్రము శాంతియుత చర్చలకు మావోయిస్టులు లేఖ విడుదల తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు వచ్చేసి వీళ్ళని ఎన్కౌంటర్ చేసిన భాగంగా కర్రెగుట్ట చుట్టుముట్టాయి. దీని తర్వాత పోలీసులకు మావోయిస్టులు ఎన్కౌంటర్ మాత్రం ఎటువంటి ఉత్కంఠ వాతావరణంలో నెలకొందని మాత్రం ప్రస్తుతం అనుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం పరిస్థితి మాత్రము కర్రెగుట్ట ప్రాంతం అంతా మాత్రము ఒక ఉధృత వాతావరణం నెలకొందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్.